నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్. సో ఇవాళ వీడియో వచ్చేసాను వివో V60 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు వివో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న గ్రేట్ వివో వాళ్ళకే. సో ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మాత్రం హైలైట్లో చూసుకుంటే మాత్రం చాలా క్లియర్ కట్గా ఇచ్చేసారు. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో పాటు వస్తుంది. జాయిస్ వాళ్ళ కెమెరా వస్తుంది. స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ 6500 mAh పెద్ద బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఐపీ రేటింగ్తో పాటు కూడా వస్తుంది. గూగుల్ జెమినై వస్తుంది. మోస్ట్లీ కెమెరా స్మార్ట్ ఫోన్ వివో జాయిస్ వాళ్ళదంటే మాత్రం ఫోటోగ్రఫీ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అంటాను, అంత బాగుంటాయి ఫొటోస్. చాలా మంచిగా అనిపించింది. సో ప్రైస్ ఎంతనా అంటే అఫీషియల్ వివో వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రం 37,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. చాలా మోడల్స్ ఉన్నాయి, ఒక్క మోడల్ అని కాదు. 37,000 అవుతుంది. బేస్ వేరియంట్ ఉంది అండ్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్. అదే 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 39,000, 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 41,000, దాని తర్వాత 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ వచ్చేసరికి అయితే 46,000 ఉంది. సో హైయర్ వేరియంట్ మోస్ట్లీ తీసుకొని తక్కువ. నేనైతే బేస్ వేరియంట్ తీసుకోమనేసి అయితే ఒక రికమెండేషన్ చేస్తాను. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే ఫ్లిప్కార్ట్లోకి వచ్చి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. కమింగ్ టు స్మార్ట్ ఫోన్లో మంచి విషయం ఏంటంటే మాత్రం కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ చాలా బాగుంటుంది. మంచి కలర్ ఆప్షన్స్లో కూడా బాగానే ఉంది. ప్లస్ మన ఇండియన్ వాళ్ళకి అన్నట్టు ఆస్పీషియస్ గోల్డ్ కలర్ అని తీసుకొచ్చారు. ఈ కలర్ బాగానే ఉంటుంది, మన ఇండియన్ వాళ్ళకి నచ్చితే ట్రాన్స్పరెంట్ కేసెస్ ఇట్లా కొంచెం గోల్డిష్ లుక్ కూడా వస్తుంది కాబట్టి తీసుకోమేషతో రికమెండేషన్ అయితే చేస్తాను. మంచి విషయం ఏంటంటే అదే చెప్పినాను, కెమెరా ఫీచర్స్ జర బాగున్నాయి. కమింగ్ టు డ్రాబ్యాక్ చూసుకుంటే మాత్రమే ఈ ప్రైస్ కేటగిరీ యూఐలో బోర్డ్వేజ్ తక్కువ ఉంటాయి. కానీ నేను చెక్ చేసిన మటుకు మాత్రము ఇదే అనమాట. ఇది ప్రాసెసర్ మంచిగా ఉంది కానీ LPDDR4X ర్యామ్ అండ్ UFS 2.2 స్టోరేజ్ ఇస్తుంది. యాక్చువల్లీ 30,000 దాటిరంటే మాత్రం LPDDR5 కానీ 5X కానీ లేకపోతే UFS 3.1 స్టోరేజ్ ఇచ్చినట్టు కూడా బాగుండేది అనేసి అయితే నా ఒపీనియన్ అనమాట. బ్యాటరీ బాగానే ఇచ్చారు. 6,000 mAh బ్యాటరీ విత్ 90 వాట్స్ ఛార్జర్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. డిస్ప్లే కూడా బాగానే ఉంది. AMOLED డిస్ప్లే ఉంది. డిస్ప్లే కాడ కూడా ప్రాబ్లం ఏం లేదు. కెమెరా కూడా కెమెరా మీకు ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ వస్తుంది. రియర్ 2 50 మెగాపిక్సెల్ కెమెరాలు వస్తున్నాయి. సో ఇది ఒకటి నాకు ఏ ప్రాబ్లం లేదు. కానీ ఇంకోటి ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే 4K 60 FPS అనే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ వైఫై 6 కూడా లేదు. డ్యూయల్ పర్లేదు ఇది ఒకటే. కానీ స్టోరేజ్ కార్డ్ ఒక్కటి డ్రాబ్యాక్ అనిపించి మిగతా అంతా కూడా పర్లేదు. సెకండ్ అది యూఐ, అవి రెండు తప్పించి మిగతా అంతా కూడా బాగానే ఉంది. కానీ 37,000కి UFS 2.2 స్టోరేజ్ అండ్ LPDDR4X, సరే LPDDR4X ర్యామ్ యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ UFS 2.2 కొంచెం పాత కనిపించి UFS 3.1 ఇచ్చింటే బాగుండేది అన్నట్టు నా ఒపీనియన్. మీరేమనుకుంటారు ఈ ప్రైస్ కేటగిరీకి? మీ ఒపీనియన్స్ అయితే కింద కామెంట్ చేయండి. కమింగ్ టు ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అంటే ఎస్, ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రం ఐక్యూ నుంచి అన్నమాట. ఐక్యూ నియో 10 ఉంది. ఇది మంచి కన్సిడరేషన్ చేసుకోవచ్చు. ఇంత తక్కువ ప్రైస్కి వస్తుంది అనమాట. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్, ప్యూర్లీ గేమింగ్ సెటింగ్ స్మార్ట్ ఫోన్ అనమాట. ఎక్కువ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూస్తే సామ్సంగ్ వాళ్ళ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వాళ్ళది Galaxy S24 FE సిరీస్ సో ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం రీసెంట్గా లాంచ్ అయింది. ఒప్పో వాళ్ళు ఒప్పో K13 టర్బో ప్రో 5G స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంటే. ఇక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువన్నా కూడా గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అండ్ ఆల్సో ఇక్కడ మీకు ఫ్యాన్ కూడా వస్తుంది. సో అదొకటి మంచి ప్రాసెసర్తో పాటు వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 7,000 mAh బ్యాటరీ, 8 వాట్స్ ఛార్జర్. సో మంచి పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ 15 Pro 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. మెయిన్ ఏంటంటే మాత్రం ఇక్కడ 7,000 mAh బ్యాటరీతో పాటే వస్తుంది అనమాట. ప్రైస్ తక్కువ ఉంది ఇది వివో కంటే కూడా. సో ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వివోకి చాలా గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. ఇన్ కేస్ ఫోటోగ్రఫీకి ఎక్కువ తీసుకోవాలి అనుకుంటే, వీడియోస్కి ఫొటోస్ కావాలంటే ఈ స్మార్ట్ ఫోన్ మీరు కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. నా ఒపీనియన్లో తీసుకోమంటే మాత్రం ఇప్పుడు రికార్డింగ్ చేసాక అయితే సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. నా ఒక అడ్వైజ్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ మాత్రం ఒకటే మాట చెప్తున్నాను, ఇది ఆఫర్స్ అప్లై చేసి తీసుకోండి. ఇన్ కేస్ ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ తీసుకోవాలనుకుంటే ఇట్లా కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసి పర్చేస్ చేసుకోమని ఒక ఫైనల్ అడ్వైజ్ అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పేసాను. మార్కెట్లో వేరే బ్రాండ్స్లో ఏ ప్రైస్ ఏమి ఉన్నాయి అనేసి. ఏమైనా కంపారిజన్ వీడియో చేయమంటే ఇట్లా కింద కామెంట్ చేయండి, కంపారిజన్ వీడియో చేస్తాను. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా చూసినప్పుడు వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.